హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ కిచెన్. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ సింపుల్గా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ కనుక నేను చెప్పిన విధంగా ఈ కూర చేస్తే ఆ కూరకి మించిన రుచి ఏ కూరకి రాదండి. ఈ కర్రీకి కాంబినేషన్ బగారా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 250 గ్రామ్స్ వంకాయలు, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, ఒక హాఫ్ కప్ పల్లీలు, ఒక హాఫ్ కప్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపోను సాల్ట్, కొంచెం కరివేపాకు. ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. అలానే పల్లీలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని అన్నీ కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. అలానే ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసుకొని అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు గ్రేవీ రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, అలానే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలానే మిర్చి కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉండాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలానే పసుపు కూడా వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. మరోసారి మొత్తం మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మరోసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలానే మూత పెట్టుకోవాలి. ఒక 4 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఇందులో పోసుకోవాలి. అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జుని కూడా ఇందులో పిండుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి కట్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 8 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసుకోవాలి. చూసారా ఆయిల్ మొత్తం ఎలా పైకి వచ్చిందో? కొంచెం లైట్గా బెల్లం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అలానే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.